ఆ ముగ్గురు నేతలు అప్పుడు ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీ గూటికి చేరారు. అప్పుడు పరస్పరం విమర్శించుకున్న నేతలు ఇప్పుడు పాలు నీళ్లుగా కలిసిపోతారా లేదా అనే సందేహాలున్నాయి. అనూహ్యంగా రాజకీయ ప్రత్యర్థులంతా ఒకే పార్టీలో చేరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అనుచరుల్లో కన్ఫ్యూజన్ నెలకొంటే కేడర్ తెగమక పడుతోంది. ఇప్పటికే గ్రూప్ వార్తో నానా తంటాలు పడుతూ ఉంటే లేటెస్ట్గా మరో వర్గం తయారవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. పార్టీలో చేరికలు అలా జరగగానే నేతల మధ్య ఎలా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ఈ పారిశ్రామిక వాడలో కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ శాసనసభ్యుడు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏవైందో ఏమో కానీ చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావటం జిల్లా మంత్రి దామోదర రాజనరసింహకు అస్సలు ఇష్టం లేదట. కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే ఏ ఎమ్మెల్యేని వ్యతిరేకించొద్దన్న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో సైలెంట్ అవ్వక తప్పలేదు. పటాన్చెరు కాంగ్రెస్ లో మొదటి నుంచి గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువే. గూడెం ఎంట్రీతో ఇప్పుడు అవి తారాస్థాయికి చేరాయి. పార్టీలో ఉన్న ఇద్దరు బలమైన నేతలు నీలం మధు, శ్రీనివాస్ గౌడ్ కు మహిపాల్ రెడ్డి తోడయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. నీలం మధు పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే శ్రీనివాస్ గౌడ్ శాసనసభ ఎన్నికల్లో మెదక్ సీటు నుంచి పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే గ్రూప్ వార్ ముదురుతుందనే భావన ముందు నుంచే బలంగా ఉండేది. అందుకే మహిపాల్ రెడ్డిని చేర్చుకోవద్దని కాంగ్రెస్ కేడర్ నిరసన వ్యక్తం చేసింది. ఈయన కాంగ్రెస్ లోకి వస్తే వర్గపోరు భగ్గుమంటుందని హస్తం పార్టీ నేతల రహస్య భేటీలోనూ చర్చించారట. ఇదే విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నీలం మధు కలిసి మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తెచ్చారట. అయితే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని మంత్రి సూచించారని సమాచారం. కానీ పార్టీ అధిష్టానం ఆదేశంతో గూడెం మహిపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అవడంతో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయ ప్రత్యర్థులంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరటం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ కోసం గూడెం మహిపాల్ రెడ్డితో పోటీ పడిన నీలం మధుకు సీటు దక్కలేదు. దీంతో పార్టీ మారి బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీ టికెట్ దక్కించుకుని స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. నీలం మధు, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఉప్పు నిప్పులాగానే ఉండేవారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి నీలం మధుకి మధ్య సఖ్యత లేదు. బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు పోటీ చేయటంతోనే తాను ఓడిపోయానని కాటా శ్రీనివాస్ గౌడ్ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. తనతో పోటీ పడిన ఇద్దరు కాంగ్రెస్ లోనే చేరటంతో పొలిటికల్ ఫ్యూచర్ ఏమవుతుందోనని శ్రీనివాస్ గౌడ్ టెన్షన్ పడుతున్నారు. ఇక గాలి అనిల్ కుమార్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కు గాలి అనిల్ కుమార్ కు మధ్య విభేదాలు ఉండేవి. ఇదే విషయాన్ని జిల్లా మంత్రి దామోదర రాజనరసింహకు కూడా చెప్పాడట కాటా శ్రీనివాస్. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పటాన్చెరు మండలాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో పటాన్చెరు నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం సైకిల్ దిగి వైసీపీ కండువా కప్పుకుని చురుగ్గా పనిచేశారు. 2014లో అనూహ్యంగా టీఆర్ఎస్ పటాన్చెరు టికెట్ దక్కించుకుని గెలుపొందారు. అలా వరుసగా 3 సార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇది మహిపాల్ రెడ్డి పొలిటికల్ ప్రొఫైల్. ఇలా అన్ని పార్టీల్లో అనుచరగణం ఉంది. ఈ ఎమ్మెల్యే చేరికతో ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీనికి తోడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మాకు గౌరవం ఇస్తారా లేక ఆయన అనుచరులకే ప్రాధాన్యం ఇస్తారా అనే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరు కాంగ్రెస్ లో ఇప్పటికే గ్రూపులు ఉన్న సమయంలో కొత్తగా మరో వర్గం తయారైంది. కాంగ్రెస్ లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తే పటాన్చెరు కాంగ్రెస్ లో
గొడవలు పెరిగే అవకాశం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకుల భావన. నియోజకవర్గంలోని జిన్నారం మండలం సోలక్పల్లిలో జరిగిన రుణమాఫీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈయనతో పాటు ఇటీవల పార్టీలో చేరిన వారు వేదికపైకి రావటాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి రభస జరగటంతో రుణమాఫీ కార్యక్రమాన్ని మమ అనిపించారు. మహిపాల్ రెడ్డి పార్టీలో చేరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ మార్క్ వర్గపోరు బహిర్గతమైందని పార్టీ సర్కిల్స్ లో టాక్. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా మారుతుందోనని హస్తం పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి పటాన్చెరు నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ పడిన నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్ కూటికి చేరటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న నేతలంతా ఇప్పుడు ఒకే పార్టీలో వచ్చినా ఒకే వరలో 3 కత్తులు ఎమడగలవా అనే సందేహాలు లేకపోలేదు. ఏకతాటిపై నడుస్తారా లేక ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తారో చూడాలి మరి.